forms. ఈవెన్ నవడేస్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ మత్తు పదార్థాలు అంటే వీటి వల్ల హార్ట్కి వచ్చే ఇష్యూస్ ఏంటి మ్యామ్? Smoking is the worst thing that somebody can harbor, we know. And smoking తో బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్ అంటాము, వాటి రిలేటెడ్ డ్యామేజ్ పెరుగుతుంది. అంటే యు నేమ్ ఇట్, ఎవ్రీ టిష్యూ ఇన్ ద బాడీ విల్ బి ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ స్మోకింగ్. వింటూనే ఉన్నాము, స్ట్రోక్స్ నుంచి, బ్రెయిన్ స్ట్రోక్స్ నుంచి హార్ట్ అటాక్స్ కానీ, పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం, అంటే కాళ్ళకి చేతులకు సప్లై చేసే ఆర్టరీస్లో కూడా బ్లడ్ బ్లాకేజెస్ రావచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్, నీడ్లెస్ టు మెన్షన్, లంగ్ డిసీజ్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటాం, ఆర్ లంగ్ క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్స్. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ పాసిబుల్ విత్ స్మోకింగ్. ఆల్కహాల్, నీడ్లెస్ టు మెన్షన్, అంటే మోతాదుకు మించి, రికమెండేషన్కి బియాండ్. ఐడియల్లీ నో అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ గుడ్, బట్ దెన్ ఇఫ్ సంబడి వాంట్స్ టు కన్స్యూమ్, లిమిటేషన్లోనే కన్స్యూమ్ చేయాలి. బియాండ్ దట్ లివర్ డిసీజెస్ కానీ, దానికి సంబంధించిన హార్ట్ ఫెయిల్యూర్ ఆర్ అగైన్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్. అంటే ఏంటి అంటే, వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈజ్, అన్ని జబ్బుల్లో గుండె జబ్బులు అంటే కార్డియాక్ ఇష్యూస్ ఆర్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ అదర్ దాన్ యాక్సిడెంట్స్. సెకండ్ టు యాక్సిడెంట్స్ ఆర్ న్యాచురల్ కెలామిటీస్, కార్డియోవాస్కులర్ డెత్ ఈస్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్. ఓకే ఓకే. సో అది గుర్తుపెట్టుకొని యూ హ్యావ్ టు గో అహెడ్. అండ్ డ్రగ్స్, 28 రీసెంట్గా 18 years old kid, he had major heart attack. On probing we found he is a cocaine abuser. ఏంటంటే సడన్గా బ్లడ్ వెజల్స్ స్పాజంలోకి వెళ్ళిపోతాయి, సడన్ కట్ ఆఫ్, సో దే విల్ హ్యావ్ మేజర్ హార్ట్ అటాక్స్. ఓకే. హార్ట్ అటాక్స్ సడన్గా వస్తాయా మ్యామ్, లైక్ ఏ వార్నింగ్ లేకుండా? ఎస్, పాసిబుల్. ఏ వార్నింగ్ లేకుండా కూడా హార్ట్ అటాక్ రావచ్చు. ఓకే. అంటే అది ఎప్పటి నుంచో క్రియేట్ అయి ఉన్న హార్ట్ అటాక్ ఉంటుందా, లేదంటే? ఎస్, ఎప్పటి నుంచో దట్ ఈస్ ద మోస్ట్ కామన్ ప్రెజెంటేషన్. ఏంటి అంటే, హార్ట్ వెజిల్ అనుకోండి, లోపల నుంచి కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతూ వస్తుంది. సో ఆ లిమిటింగ్, అంటే ఆ ఫ్లో లిమిటింగ్ ఉన్నప్పుడు, అంటే 70-80% ఎక్కువ ఉన్నప్పుడు పేషెంట్ మే హ్యావ్ సిమ్టమ్స్ యాజ్ ఇన్ యాంజైనా, చెస్ట్ పెయిన్ అంటాం కదా, హార్ట్కి రిలేటెడ్ పెయిన్ యాంజైనా అంటాం. యాంజైనా, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, పాల్పిటేషన్స్, ఫటీగ్, ఈజీ ఫటిగబిలిటీ, లెథార్జీ, గిడ్డినెస్ వచ్చి పడిపోవడం, ఇవన్నీ హార్ట్ అటాక్కి సంబంధించిన సిమ్టమ్స్. సో కొంతమందికి ప్రిమానిటరీ సిమ్టమ్స్ ఉంటాయి ఎప్పటి నుంచో, కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు, కాదు దానికి ఇమీడియట్గా అటెన్షన్ పే చేసిన వాళ్ళకి విల్ బీ ఏబుల్ టు సాల్వేజ్ దెమ్. కొంతమందికి మాత్రం యాక్చువల్గా సిగ్నిఫికెంట్ నారోయింగ్ లేకున్నా కానీ, కొంచెం చిన్న కొలెస్ట్రాల్ డిపాజిషన్ ఉన్నా కానీ, సడన్గా అది అంటే చెక్కులాగా లేసి, ఎండోథెలియం చెక్కులాగా లేసి 100% వెజల్ క్లోజ్ అవుతుంది. ఓకే. దోస్ ఆర్ కాల్డ్ ప్లాక్ రప్చర్స్ విచ్ ఆర్ నాట్ ప్రెడిక్టబుల్ ఆల్సో. మనం రొటీన్ టెస్ట్లో అవి ప్రెడిక్ట్ చేయలేము. అట్లాంటి వాళ్ళకి ట్రెడ్మిల్ టెస్ట్ చేసినా కానీ, కార్డియాక్ ఎంఆర్ అంటే స్ట్రెస్ కార్డియాక్ ఎంఆర్, ఏ ఇన్వెస్టిగేషన్లో కూడా తెలియకపోవచ్చు అట్లాంటి వాళ్ళకి. సో ఎస్.